ఒక ఆడిటర్, ఒక ఆర్థిక శాస్త్రవేత్త తన ప్రతిభా పాటవాలతో ఓఎన్జీసీ వంటి అనేక ప్రభుత్వ రంగ, ప్రభుత్వేతర సంస్థల్లో, టీటీడీ వంటి సంస్థల ఆర్థిక సంఘాల్లో సభ్యునిగా, డైరెక్టర్గా ప్రవేశించి తనదంటూ ఒక ముద్ర వేసిన ఆర్థిక నిపుణులు శ్రీ కె నరసింహమూర్తి. ఇదం కౌటిల్యం అనే పుస్తకం ద్వారా కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని తెలుగువారికి పరిచయం చేసిన ఒక రచయితగా, నరసింహమూర్తి ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సేవలు అందిస్తున్న ఒక మార్గదర్శిగా, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా సేవలందిస్తున్న శ్రీ నరసింహమూర్తి గారితో మాస్టర్ కీ. చాలా సందర్భాల్లో మన మొహం మీద రిడిక్యుల్ చేసేవాళ్ళు ఉంటారు. అది ఎలా హ్యాండిల్ చేయాలి? నేను మర్చిపోలేని విషయం ఏంటంటే, కొత్తగా ప్రాక్టీస్కి వచ్చినప్పుడు ఒక డైరీకి వెళ్ళాను. కాస్ట్ రిడక్షన్, కాస్టింగ్ సిస్టమ్ చెప్పని చెప్పారు నాకు. నేను చెప్పేది 83లో కొత్తగా ప్రాక్టీస్కి వచ్చినప్పుడు, 83, 84 ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళంగానే ఆ ప్లాంట్ ఇన్ఛార్జు, ఏమయ్యా మీకేం తెలుసు, మీరేదో లెక్కలు రాసుకునేవాళ్ళు, మన ప్లాంట్లోకి వచ్చారు, మీకేం తెలియదు, పోండి అన్నాడు. నేను వెళ్తే ఆ టైంలో ఎలా ఉండాలి మనకి? అసలు యంగ్, కొత్తగా ప్రాక్టీస్కి వచ్చాం, చాలా బాయిలింగ్గా ఉంటుంది. ఎవరినంటే ప్రతి వాళ్ళకి అప్లై అయ్యేదే. కొత్తగా సర్వీస్లోకి వెళ్ళినా, మనం సొసైటీలోకి వెళ్ళినా, ఏదో చేద్దాం అనుకున్నప్పుడు ఎవరినా కనుక ఈ విధంగా రిడిక్యుల్ చేస్తే మనకు చాలా బాధేస్తుంది అనమాట. అప్పుడు కూల్గా ఉండి, సమాధానం చెప్పకూడదు, మన యాక్షనే మన సమాధానం కావాలి. కూల్గా ఉండి ఆ సబ్జెక్ట్ని కూలంకుషంగా అధ్యయనం చేసి, మనతో ఆ మనిషి ఎలా రియాక్ట్ అయ్యాడో, ఆయనకి ఎలా రిప్లై ఇవ్వాలో, ఏది పని ద్వారా, నోటి ద్వారా కాదు, మనం చేసే యాక్షన్ ద్వారా రిప్లై ఇచ్చి మెప్పు పొంది, అక్కడి నుంచే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి ఎన్డీడీబీకి అడ్వైజర్ని అయ్యాను. అంటే ఏమిటంటే, ఒక సిచ్యువేషన్లో కనుక ఎవరన్నా మన నాలెడ్జ్ మీద కానీ, మన కెపాసిటీ మీద కానీ, మన క్యారెక్టర్ మీద కానీ నింద వేసి రిడిక్యుల్ చేస్తే, మీరు మన ప్రవర్తన ద్వారా, మన నాలెడ్జ్ ద్వారా దాన్ని ఎలా రిప్లై ఇవ్వాలి, దాన్ని మనం అలవర్చుకోవాలన్నమాట. ఒక మాట పోతే మళ్ళీ తీసుకోవడం కష్టం. అటువంటి సిచ్యువేషన్స్లో మాటని పోనివ్వకూడదు. వాటిని చక్కగా ఫేస్ చేసి ఒక యాక్షన్ ద్వారా వాళ్ళు చెప్పింది తప్పు అని ప్రూవ్ చేసే స్థితికి మనం వెళ్ళాలి తప్ప టక్మని రియాక్ట్ కాకూడదు. చాలామంది అడుగుతూ ఉంటారు, మూర్తి గారు మీరు ఎలా పైకి వచ్చారు, ఇంత ధర్మం అంటారు, ఇదంటారు, ఇవాళ ఉన్న సొసైటీలో ఇలా ఉంటూ పైకి వచ్చే అవకాశం ఉందా అని చెప్పి. దీనిలో ముఖ్యంగా ఈ డౌట్ ఉండటం కరెక్టే. ఎందుకంటే ఈ విధంగా ఉంటే చాలా టైం పడుతుంది జీవితంలో పైకి రావాలంటే. అంటే ఓవర్ నైట్కి ఇవాళ ఏమైపోయిందంటే, ఒక సక్సెస్ని ఒక కారులో వెళ్తే సక్సెసా, లేకపోతే పెద్ద ఇల్లుంటే సక్సెసా, లేకపోతే ఇంకేదో కొంటే సక్సెసా, ఓన్లీ మెటీరియలిస్టిక్గా చూస్తూ ఇవాళ అది ధర్మంగా ఉంటే రాదేమో అని భయం ప్రజల్లో ఉంది, ఎస్పెషల్లీ కుర్రకారులో ఉంది. నేను చెప్పేది ఒకటే, ఇనీషియల్గా పెయిన్ తీసుకోవాలి. ఓ ధర్మ మార్గంలో సక్సెస్గా రావాలంటే, ఓ ధర్మ మార్గంలో జీవితంలో పైకిపోవాలంటే ఇనీషియల్గా చాలా పెయిన్ ఉంటుంది మనకి. నేను ప్రాక్టీస్ కొత్తగా వచ్చినప్పుడు టాటాస్లో పనిచేసేప్పుడు 1700 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఒక ట్రైనీ అకౌంట్ స్టైపెండ్ అంత ఇచ్చేవాళ్ళు. చాలా పెద్ద శాలరీ ఆ రోజుల్లో. నేను ప్రాక్టీస్కి వచ్చినప్పుడు నెలకు 500 కూడా మిగలలేదు. అదే నాతో పాటు పాస్ అయ్యి నాలాగా ర్యాంక్ రాకపోయినా పాస్ అయిన వాళ్ళు 1 or 2 ఇయర్స్లో కార్లలో వెళ్తూ ఉండేవాళ్ళు. నేను 5-6 ఏళ్ళు సైకిల్ మీద వెళ్ళాను, తర్వాత స్కూటర్ కొనుక్కున్నాను. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే పెయిన్ ఉంటుంది, లాంగ్ టైం పెయిన్ ఉంటుంది, ఎక్కువ మిగలకపోవచ్చు. కానీ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం దాని బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఎప్పుడైతే మనం
జీవితంలో మన జీవన విధానాన్ని మనకు వచ్చే ఆదాయంతో సరిపెట్టుకుంటూ మన అత్యాస లేకుండా కనుక ఒక ప్లాన్ విధంగా వెళ్తే కొంత లేట్ అయినా కూడా మన ధర్మ మార్గాన్ని పోతే కొంత వస్తుంది. కాకపోతే ఈ మార్గంలో పోయేప్పుడు మనకి డిటర్మినేషన్ కావాలి, మనకి పర్సివరెన్స్ కావాలి. మనం చేసే పని పర్సివరెన్స్గా చేయాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, మనం చేసే దానిలో నాలెడ్జ్ ఎక్స్పర్టైజ్ కావాలి. ఇవన్నీ కనుక మనం ఎక్వైర్ చేసుకుంటూ కనుక మన మార్గంలో పోతే సక్సెస్ లేట్ అయినా కూడా గ్యారంటీగా వస్తుంది. కాకపోతే మీ పనిలో సక్సెస్ వెంటనే వస్తుంది. ఒక పని చక్కగా చేయటంలో సక్సెస్ వెంటనే వచ్చినా, డబ్బులుగా మీకు లేట్ అయినా ఆ మార్గంలో వచ్చేదే చిరకాలం ఉంటుంది. ఆ మార్గంలో వచ్చేదే మీకు గ్రాఫ్ 45-50 డిగ్రీస్లో అలా పైకి వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా ఏ మార్గంలో పోయినా కూడా మీ గ్రాఫ్ ఒక్కసారి 90 డిగ్రీలు పైకి పోయినా టక్కమని మళ్ళీ కింద పడిపోతూ ఉంటుంది. గ్రాఫ్ మీరు 45-50 డిగ్రీల్లో కంటిన్యూస్గా జీవితాంతం గ్రాఫ్ అలా ఉండాలంటే కొంచెం లేట్ అయినా కూడా ఇనీషియల్గా మీ ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. మీ విలువల మీద, మీ క్యారెక్టర్ మీద ఫౌండేషన్ గట్టిగా ఉంటే ఎప్పుడు మీ కాన్ఫ్లిక్ట్ రాదు. మీ జీవితంలో హ్యాపీగా సక్సెస్ఫుల్గా పైకి వెళ్తారు. దిల్లెలముడి అమ్మవారితో చెప్పాలంటే అవ్యాజమైన కరుణ, ప్రేమ ఉంటుంది. అక్కడ ముఖ్యంగా నేర్చుకున్నది ఏంటంటే ఎదుటి మనిషిని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఎదుటి మనిషిని ఎలా ప్రేమించాలి. సో ఆటోమేటిక్గా మా చుట్టూ ఉన్న సమాజం మీద, మా చుట్టూ ఉన్న యానిమల్స్ మీద కానీ, అన్నిటి మీద కానీ, ఎన్వైరాన్మెంట్ మీద కానీ మీకు అవ్యాజమైన ప్రేమ వస్తుంది ఆవిడ దగ్గర ఉంటే. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడిపోతుంది. ఆ ప్రేమ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఎవరిని మిస్అండర్స్టాండ్ చేసుకోవటం కానీ, ఒక మనిషిని ఎదుటి మనిషిని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోవటం అనేది వస్తుంది. ఇవాళ నా మీద చాలా పవర్ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇష్యూస్ ఏమిటంటే ఆవిడ మాటలే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యారెక్టర్ని. తనకున్నది తప్పదు, అనుకున్నది జరగదు. చాలా గొప్ప సూత్రాలు. ఎంత దేవులాడినా దొరకని వాడే దేవుడు అని చెప్పింది ఆవిడ. కోరిక లేని స్థితి కావాలంటుంది ఆవిడ. కోరిక లేని స్థితి అని చెప్తుంది. ఆ కోరిక లేని స్థితి కోసం మనం వెళ్తాం. అవన్నీ కనుక మనకి చిన్న వయసు నుంచి కనుక వస్తే అప్పుడు మన జీవితం ఒక ధర్మంగా చూస్తాం. కాబట్టి ఏదైనా సరే మనం ఏ క్యారెక్టర్లో ఉన్నా, అంటే ఒక బాస్గా ఉన్నా, ఒక ప్రొఫెషనల్గా పనిచేసేవాడిగా ఉన్నా, ఒక ఎంప్లాయీగా ఉన్నా, అదొక ధర్మంగా చేస్తాం కాబట్టి మనకు సక్సెస్ వస్తుంది. సో ఆవిడ దగ్గర ఉన్న అనుభవాలు చెప్పాలంటే చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునేవాడిని. సో ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. ఆ రోజుల్లో కాలేజీలు ఎక్కువ ఉండేవి కావు. ఆ రిజర్వేషన్స్ పోతే 30-40 సీట్లు ఉండేవి. 100 వేలల్లో రాస్తూ ఉండేవారు. ఆ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి నాకు డాక్టర్ సీటు, చిన్నపిల్లాను కదండి, ఇంకా ఏదో డాక్టర్ సీట్ నుంచి చెప్పి అడిగావిండి. ఆవిడ నవ్వుతూ అడిగారు, నాన్న నాకు స్వీట్ పెడతావా అన్నారు. నేను స్వీట్ పెట్టనమ్మా, నీకు షుగర్ కదా, డయాబెటీస్ కదా అన్నాను. సరే ఆవిడ నవ్విందే వదిలేసింది. నాకు స్వీట్ రాలేదు. ఆవిడకి స్వీట్ పెట్టనందుకు నాకు స్వీట్ రాలేదు. సో ఈ విధంగా అమ్మ దగ్గర అనుభవాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఆవిడ ఎప్పుడు కూడా తనొక దేవతని, తనొక ఏదో అపరూపమైన శక్తులు ఉన్నాయని అని ఎప్పుడు చెప్పుకోవాలి. ఆవిడ ఒక తల్లిలానే మనల్ని ట్రీట్ చేశారు. అందరూ పండగలకి ఏమన్నా పూజలకి వెళ్ళేప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని, నేను మా ఫ్యామిలీ అంతా వెళ్ళిపోతే ఒకరిని చదువుతూ ఇంట్లో ఉండేవాడిని. అమ్మని ఇక్కడ పుస్తకాల్లో చూసుకుంటున్నా అనుకునేవాడిని. అమ్మ మా వాళ్ళతో ఆ మాట అనేట, వాడు ఇలా బిజీగా ఉండి రాలేదని చెప్తే వాడు నన్ను చదువులో చూసుకుంటున్నాడే అని. అంటే మనకి ఏ భావం ఉందో ఆవిడకి ఆ భావం తెలిసిపోతూ ఉంటుందన్నమాట. ఆవిడకి ఎలా ఉంటుందంటే ఆ సర్వాంతర్యామి ఆవిడకి మనం ఇక్కడ ఏమనుకుంటే అక్కడ తెలిసిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా మా ఇంట్లో కనుక ఎప్పుడైనా సరిగ్గా రాళ్ళు తీయకుండా అన్నం నివేదన పెడితే అక్కడ అమ్మ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆవిడ చెప్తూ ఉండేది, రాళ్ళు వస్తుంది ఏ అన్నం తింటుంటే అని చెప్పేట. సో ఆ విధంగా ఇక్కడ ఏమవుతే ఆవిడ అక్కడ చెప్తూ ఉండేవారు. ఇలా చెప్తూ పోతే చాలా అనుభవాలు. ఎప్పుడైనా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ పర్మిషన్ తీసుకోగల కనుక మనం బయటకు వస్తే మన ఇంటికి రాలేమన్నమాట. ఆవిడ వద్దంటే మంచి ఎండగా ఉంటుంది. ఆవిడ వద్దంటుంది, నాన్న వద్దురా ప్రయాణం బాగుండదు. ఎందుకంటే ఆ రోజుల్లో పల్లె గ్రామంలో ఉండేది, బస్సులు వస్తుండేవి కాదు, మెయిన్ రోడ్డు మీద నడిచిపోవాల్సి వచ్చేది. ఆవిడ వాన వస్తుందంటే వాన వస్తుంది, అంత ఎండాకాలమైనా.
ఎంత వానాకాలమైనా ఆవిడ వాన రాదంటే వాన ఆగిపోయేది. సో ఆ విధంగా ఆవిడ దగ్గర చాలా అపురూపమైన శక్తులు మనకి తెలియకుండా ఆవిడ ప్రిడిక్షన్లో చెప్పేది కాదు, మామూలుగా మాటలతో అంటూ ఉండేది, అవి అవుతూ ఉండేవి. ఇంకా అమ్మ దగ్గర అన్నం తినకుండా వెళ్ళటం అనేది చాలా కష్టమైన విషయం. అమ్మ దగ్గర ఎవరు అబద్ధాలు చెప్పలేరు. ఒకరోజు నేను కూర్చున్నా, ఆవిడ దగ్గర సేవ చేస్తూ కూర్చున్నాను. ఓ శనివారం ఓ 10-15 మంది భక్తులు వచ్చారు. వచ్చినప్పుడు అందులో వచ్చిన వాళ్ళందరినీ అమ్మ భోజనం చేయమని చెప్పారు. చెప్తే ఒక ఆయన అందులో నేను చేసి వచ్చానని చెప్పాడు. మళ్ళీ ఆవిడ ఇంకోసారి చూసి భోజనం చేయమని చెప్పారు, చేసి వచ్చానని చెప్పాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అమ్మ పక్కన నేను కూర్చున్నాను. నాన్న వెళ్ళి ఆ గళ్ళ చొక్క అబ్బాయిని పిలవరా అని చెప్పింది. నేను మళ్ళీ ఆయన్ని పిలుచుకొచ్చాను. నాన్న భోజనం చేయరా అని చెప్పింది. డమ్మని కాలు మీద పడిపోయాడు. తప్పైపోయిందమ్మా, అబద్ధం చెప్పాను. సో ఆవిడ దగ్గర అలా ఉంటాయి అన్నమాట అనుభవాలు. అమ్మవారి దగ్గర ఏ విషయంలోనైనా ఒక తల్లిగా అవ్యాజమైన ప్రేమ అందరికీ ఇవ్వటమే కాకుండా మా అందరి క్యారెక్టర్, అక్కడ వచ్చిన వాళ్ళందరి క్యారెక్టర్లు కూడా చాలా పవర్ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఒక ధర్మ మార్గాన్ని పోవటానికి అన్ని ఉపనిషత్తులు మనకి ఇచ్చారనమాట. ఆ విధంగా ఆవిడ దగ్గర నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. కౌటిల్య అర్థశాస్త్రం కనుక చూస్తే టాక్సేషన్ స్ట్రక్చర్స్ దగ్గర నుంచి, మీ రొటీన్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్స్ దగ్గర నుంచి, జ్యుడిషియల్ సిస్టమ్ నుంచి, మీరు ఏ సిస్టమ్ చూసినా కూడా వెల్ డిఫైన్డ్ సిస్టమ్స్. అప్పుడు టాక్సేషన్ కల్చర్లో డూస్ అండ్ డోంట్స్, ఎటువంటి రకాల ట్యాక్సెస్. ముఖ్యంగా మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో టాక్సేషన్లో పెనాల్టీస్ గట్టిగా ఉండేవి. అంటే ఏమిటంటే తప్పు చేస్తేనే పెనాల్టీ కాదు, రైట్ చేయకపోయినా పెనాల్టీ అనమాట. అస్సాంలో ఏదో ర్యాగింగ్ అవుతుంటే అందరూ సినిమాలు తీశారు, అందరూ వీడియోలు తీశారు, ఓ టీవీ ఛానల్లో చూపించారు. చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఆ అమ్మాయిని పబ్లిక్గా ర్యాగింగ్ చేస్తున్నారు. కౌటిల్య అర్థశాస్త్రం కనుక ఉండుంటే అలాంటి అయ్యేది కాదు. ఎందుకంటే మనం కింద పక్కన పడిపోయాడు అనుకోండి, పడిపోయిన వాడిని ఎవరన్నా లేపకుండా వెళ్ళారనుకోండి, ఆయన కంప్లైంట్ చేస్తే దాని మీద ట్యాక్స్ ఉండేది. అంటే ఎవరన్నా సరే వారి ధర్మం చేయకపోతే ట్యాక్స్ ఉండేది, ఓ పాజిటివ్ యాక్ట్ చేయకపోతే ట్యాక్స్ ఉండేది. సో అలాంటి పెనాల్టీస్ ఉండేవి. కౌటిల్య అర్థశాస్త్రంలో దేనికి దానికి అంటే ఏ రుసుము ఎంతంత చెల్లించాలి, చెల్లించకపోతే పెనాల్టీలు ఏమిటి, పనిష్మెంట్స్ ఏమిటి, ఆ విధంగా ట్యాక్సేషన్ స్ట్రక్చర్సు, బడ్జెటరీ సిస్టము. అక్కడ ఉగాది నుంచి ఉగాదికి అంటే న్యూ ఇయర్ డే నుంచి న్యూ ఇయర్ డేకి బడ్జెట్ ఉండేది. ఆ రోజుల్లో కూడా పంచాంగం ప్రకారం ఫైనాన్షియల్ ఎస్టిమేట్స్ వేసి నెక్స్ట్ ఇయర్ ఫోర్కాస్ట్ వేసి దాని ప్రకారం బడ్జెట్ ప్రిపేర్ చేసేవాళ్ళు. అకౌంటింగ్ వ్యవస్థ చాలా గట్టిగా ఉండేది. ఎలా ఉండేదంటే ఎవ్రీ వీక్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అంటే ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు అయింది కూడా, విలేజ్, తాలూకా, డిస్ట్రిక్టు, అప్పుడు స్టేటు, ఆ విధంగా ఆ మూడు అంచెలుగా ఉండేది. ఇదే అంచెల్లో ఆ స్టేట్మెంట్స్పై కన్సాలిడేషన్ అయ్యి ఎవ్రీ వీక్లీ రిపోర్టు 1 వీక్ గ్యాప్తో రాజుగారికి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇంత ఆదాయం ఉంది, ఇంత ఖర్చు ఉంది, ఇంత మిగులు ఉందని చెప్పి. ఇదే వ్యవస్థ అప్పుడు ఉండేది. ట్రేడ్, ఇంపోర్టు, ఎక్స్పోర్టు, ఇవాళ ఉన్న ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఆ రోజుల్లో ఉండేవి. అది ఇవాళ ఉన్న వీసా ఫీజు, అంటే ఎవరన్నా బయట నుంచి వస్తే ప్రతివాడికి ఆధార్ కార్డు లాగా అప్పుడు ఒక ఐడెంటిటీ కార్డు ఉండేది. వీసా ఫీజు 20 పణాలని చెప్పారు. 20 పణాలు అంటే మరి ఆ రోజుల్లో మరి 20 పైసలు అనుకోవచ్చు మనం. ఆ వీసా ఫీజు ఉండేది. అంటే ఏమిటంటే ఎవరన్నా ఫారెన్ నుంచి కనుక ఇండియాకి వస్తే వీసా ఫీజు వసూలు చేసేవాళ్ళు. అతను ప్రతి థానాకి పోయి ప్రతిరోజు ఈవినింగ్ రిపోర్ట్ చేయాలట. ఎందుకంటే ఆ రోజుల్లో చిన్న దేశాలు ఫారినర్స్ వచ్చి ఎఫెక్ట్ చేస్తారని చెప్పి, చెడు చేస్తారని కూడా ఆ రూల్స్ గట్టిగా ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ ఇందిరాగాంధీని ఫారెన్ పాలసీలో గొప్పతనం ఏంటంటే నేను కౌటిల్యుడు 20 సార్లు చదివాయని చెప్పింది ఆవిడే. అంటే కౌటిల్యుల్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫారెన్ ట్రీటీస్ ఎలా ఉండాలి, ఓ ట్రీటీని ఎలా నెగోషియేట్ చేయాలి, 2 దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు ఏ విధంగా ఉండాలి, ఏమేమి రాసుకోవాలి, ఏమేమి రాయకూడదు, అంత గట్టిగా ఉండేవి. కామర్స్ సిస్టమ్స్
ట్యాక్సేషన్ స్ట్రిక్షన్, సేల్స్ ట్యాక్స్, ఈ ట్యాక్సెస్ అన్నీ ఏ విధంగా ఎంతెంత వేయాలి అవన్నీ కూడా ఉండేది. ఆ రోజుల్లో వ్యాట్ ఉండేది. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవాళ వ్యాట్ కంటే కూడా అది మోడర్న్గా ఉండేది. అంటే ఇవాళ వ్యాట్లో జిఎస్టీ వస్తుందని చెప్పారు కదా, ఈ జిఎస్టీ ఆ రోజుల్లో ఉండేది. అంటే ఎక్సైజ్ డ్యూటీ కట్టినా కూడా సేల్స్ ట్యాక్స్కి ఎగ్జామ్స్ ఇచ్చేవాళ్ళు, అడ్జస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఎక్సైజ్ డ్యూటీ ఉండేది, సేల్స్ ట్యాక్స్ ఉండేది. అంటే ఎక్సైజ్ డ్యూటీ అంటే ఆ రోజుల్లో చాలా ఇండస్ట్రీస్, మైనింగ్ ఇండస్ట్రీస్, గోల్డు, కాపరు, ఐరను, జూట్ ఇండస్ట్రీ గట్టిగా ఉండేది. వ్యవసాయ ఆధార పంటలు కూడా ఎంతెంత ఇవ్వాలి, ఎంతెంత కౌలు ఇవ్వాలి, ఎంతెంత జీతాలు ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీ ట్యాక్సేషన్ సిస్టమ్స్, సివిల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టము, అది ట్యాక్సేషన్లో ఇండివిజువల్ ట్యాక్సేషన్, అది ఇండస్ట్రియల్ ట్యాక్సేషను, చక్కగా డూస్ అండ్ డోంట్స్ ఫర్ జడ్జెస్ ఉండేవి, అకౌంటెంట్స్కి డూస్ అండ్ డోంట్స్ ఉండేవి, అండ్ ఆడిటర్లకు డూస్ అండ్ డోంట్స్ ఉండేవి. ఆ కౌటిల్య అర్థశాస్త్రం చూస్తే ఎంత బాగుంటుందంటే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో. యూనివర్సిటీస్కి అప్పుడున్న యూనివర్సిటీస్, తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ, ఇప్పుడు కూడా డిఫరెంట్ పేర్లలో ఉన్నాయి. ఇవాళకి కూడా నలంద యూనివర్సిటీ ఉంది. ఆ తక్షశిల ఏమో పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. అది ప్రస్తుతం ఆ యూనివర్సిటీస్ ఉన్నాయి. రాజుకు డూస్ అండ్ డోంట్స్, మంత్రులకు డూస్ అండ్ డోంట్స్, గవర్నమెంట్ అఫీషియల్స్కి డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు, ప్రతి క్యారెక్టర్ ఇన్ సొసైటీకి డూస్ అండ్ డోంట్స్. సో ఆ విధంగా గవర్నెన్స్ సిస్టమ్ ఉండేది. దాని అంతటి కూడా ఆయన వేరియస్ స్మృతుల్ని బేస్గా చెప్పారు. మనం కనుక రామాయణం టైంలోనే భరతుడికి పాదుకలు ఇచ్చి పంపించేప్పుడు ఎలా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ పాఠం చెప్పి వెళ్తాడు. అదేవిధంగా ధర్మరాజుకి భీష్ముడు అంపశయమించి అడ్మినిస్ట్రేషన్ చెప్తాడు. సో ఆ విధంగా మన సిస్టమ్స్, మన హిందూ ధర్మంలో, మన పురాణాల్లో కానివ్వండి, మన కల్చర్లో కానివ్వండి, మనకున్న అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ అవి చాలా స్ట్రాంగ్గా, ఫైనాన్షియల్ సిస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. అందుకే 1887లో లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇస్తాడు, నేను ఇండియా అంతా తిరిగాను, ఎక్కడ దరిద్రం లేదు, అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, దాన్ని కాంకర్ చేయటం మన వల్ల కాదు అని చెప్పాడు బ్రిటిష్ పార్లమెంట్లో. అది చేయాలంటే ఒకటే మార్గం, వాళ్ళ కల్చర్ని మనం డిస్ట్రాయ్ చేయాలని చెప్తాడు. మన ధర్మాన్ని ఎంత భ్రష్టు పట్టించారంటే మన లాస్, మన క్రిమినల్, మన జస్టిస్ సిస్టమ్ని అన్నింటినీ ట్యాంపర్ చేసి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని, మన కౌటిల్య అర్థశాస్త్రం మన చదువుల్లో లేకుండా చేసి, ఆ బ్రిటిష్ కింగ్ జార్జ్ 5 మన హిస్టరీలో పెట్టి, మన కల్చర్ ఇదే అని మనం తెలుసుకోలేని స్థితిలో మనం చేయటం వల్లే మనం ఇలా ఉన్నాం. 1800 దాకా, 1900 దాకా, ఇనీషియల్ 1900లో కూడా మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది, డాలర్కి ₹1 $1తో సమానంగా ఉండేది. ఇవాళ ₹67 $1 అయిపోయింది. మనం ఊహించవచ్చు మనం ఎలా ఉన్నాం. మన జీడిపి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండేది. దాని తర్వాత 1900 వచ్చిన తర్వాత మనం 2గా ఉండేవాళ్ళం. చైనా మనల్ని ఓవర్టేక్ చేసింది. ఇప్పుడు మనకంటే 6-7 కంట్రీలు జీడిపీలు ఎక్కువ ఉన్నాయి మనకంటే. సో ఈ విధంగా మన కల్చర్ని, మన ఎకానమిక్ వ్యవస్థని, మన ఆర్థిక వ్యవస్థని బ్రిటిష్ వారు వచ్చి ఏ విధంగా భ్రష్టు పట్టించారు, మన హిస్టరీ కనుక చూస్తే మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఇదం కౌటిల్యం అనే నేను రాయటం అనేది ఒక ఆవేశంలోంచి వచ్చింది. ఒక టీవీ ఛానల్లో ఓ ప్రొఫెసర్ గారు యాజ్ ఈ బ్రిటిష్ వాళ్ళు మనకి 200 సంవత్సరాల్లో మనకంతా ఈ అడ్మినిస్ట్రేషను, ఈ కల్చర్ ఇచ్చినట్టు, అంతకుముందు మన బట్టలు వేసుకోవడం కూడా రానట్టు, మన క్రాఫ్ట్ చేయించుకోవడం కూడా రానట్టు, ఆ విధంగా అవహేళన చేస్తూ మన ఇండియన్ కల్చర్ని, ఇండియన్ సిస్టమ్స్ని అవహేళన చేస్తూ ప్రొఫెసర్ గారు ఓ టీవీలో డిస్కషన్లో చెప్తే నాకు ఆవేశం వచ్చి, ఈ విధంగా అయిన పెద్ద ప్రొఫెసరు ఈ విధంగా చేస్తూ పోతే ఏమవుతుందని చెప్పి ఆవేశం నుంచి అది పుట్టింది. చాలా సంస్థలు ఇనీషియల్గా యుఫోరియాతో స్టార్ట్ చేస్తారు, చేసి సిక్ అవుతూ ఉంటారు, కష్టాలు పడుతూ ఉంటారు, రకరకాల కష్టాలు పడుతూ ఉంటారు. ఆర్థిక కష్టాలు వస్తూ ఉంటాయి, అది కాక రెగ్యులేటరీ కష్టాలు వస్తూ ఉంటాయి, రేడ్లు వస్తూ ఉంటాయి, రకరకాల కష్టాలు వస్తూ ఉంటాయి, క్వాలిటీ ప్రొడక్షన్ రాదు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. బేసిక్గా ఇందులో వచ్చే ఇష్యూ ఏంటంటే, ఒకటి వాళ్ళకున్న కెపాసిటీసు, క్యాపబిలిటీసు, ప్రాజెక్ట్ అప్రైజలు అవి అన్బయాస్డ్గా చేయించుకోవాలి, అన్బయాస్డ్గా చేయాలి. పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయకూడదు. చాలామంది బిజినెస్లు పెట్టుబడి లేకుండా
పబ్లిక్ మనీతో చేద్దాం అనుకున్న బిజినెస్లో కష్టపడతారు వాళ్ళు. ఒకటి. రెండు, పెట్టుబడి ఉన్నా కూడా చేద్దాం అనుకున్న బిజినెస్ ఎక్కేందుకు అవుతాయంటే టెక్నాలజీ లేకో, క్యాపబిలిటీ లేకో, వాళ్ళకున్న కెపాసిటీ లేకో, మేనేజ్మెంట్ కెపాసిటీ కానివ్వండి, టెక్నికల్ కెపాసిటీ కానివ్వండి, నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల అవి సిక్కువుతూ ఉంటాయి. మూడు, ముఖ్యంగా మనీ డైవర్షన్ వల్ల సిక్కువుతూ ఉంటాయి. అంటే ఏంటంటే లాభాలు వస్తే కొంతమంది ఆ ప్రమోటర్లే ఆ డబ్బులు తీసుకుని చేయటం వల్ల సిక్కొస్తాయి. చాలా ముఖ్యమైనది ఏంటంటే అందరూ స్టేక్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయకుండా కొన్ని ఇండస్ట్రీస్లు చేస్తూ ఉంటారు, కొంతమంది బిజినెస్ పీపుల్ చేస్తూ ఉంటారు. అప్పుడే సిక్ అవుతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఎంప్లాయీస్ బెనిఫిట్, కస్టమర్ బెనిఫిట్, వాళ్ళ బెనిఫిట్ మూడు ఒకటే. కస్టమర్ని ఏదో స్క్వీజ్ చేసేసి వాడికి ఏదో క్వాలిటీ కాంప్రమైజ్ చేసి మనం బాగుపడదాం అంటే కాదు, ఎంప్లాయీస్ని కష్టపెట్టి మనం బాగుపడదాం అంటే కాదు. సో ఇక్కడ అందరూ బాగుండాలి అనే కాన్సెప్ట్లో కనుక బిజినెస్ ఉంటే సక్సెస్ అవుతుంది. అలా కాకుండా ఎక్కడైనా కటింగ్ కార్నర్స్ చేసినా కష్టపడుతూ ఉంటారు. ట్యాక్సెస్ ఎక్కువ లాభాలు సంపాదిద్దాం అనుకుంటారు. అది ఓన్లీ టెంపరీయే. ఇవాళ ట్యాక్స్ కొట్టినవాడు రేపు ఎలాగో దొరుకుతాడు. సో ఈ విధంగా ఎక్కడెక్కడ కొన్ని టెక్నికల్ కారణాలు, కొన్ని డిసిప్లిన్ కారణాలు, వీటి వల్ల బిజినెస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. కొత్తగా చేసే వాళ్ళకి నా సలహా ఏమిటంటే ఓ బిజినెస్ అయినా కానీ మన కెరీర్ అయినా కానీ ఒక అంచెలంచెలుగా ఎదగాలి. అంచెలంచెలుగా ఎదుగుదాం అనుకున్నప్పుడు సక్సెస్ చక్కగా వస్తుంది. అలా కాకుండా ఒక్కసారి ఎగిరేద్దాం అనుకుంటే డమ్ అని కింద పడతాం. నా జీవితంలో నేను ఇది చెయ్యాలనుకుని చెయ్యలేదు అనుకోవటం ఒకటే అసంతృప్తి అంటే ఒకటే ఉంది. ఏమిటంటే కోరిక లేని స్థితికి వెళ్ళేవాడిని నేను. అందుకని ఎక్కువగా పెద్దగా ఆశయాలు పెట్టుకోను నేను. వచ్చింది చేస్తూ పోవటమే. నా చేతికి వచ్చిందే చక్కగా చేస్తూ, నిష్కామంగా చేస్తూ, వస్తే వస్తూ ఉంటాయి, బాధ్యతలు వస్తుంటాయి, అవే వస్తున్నాయి, అవి చేస్తూ పోతాను. ఒక ధర్మంగా ఏమన్నా ఏం చేయొచ్చు అంతే తప్ప ఇదేదో పెట్టుకుని అదేదో ఆశించాను ఇది రాలేదే ఆ ఆలోచన ఉండదు నాకు. సో కాకపోతే ఒకటి నా జీవితంలో చేయాలనుకుంది ఎంత మ్యాక్సిమం అంటే నాకు కనుక ఒక బ్యారోమీటర్ పెట్టుకుని నా జీవితంలో ఇది అనుకుంటే కనుక వాట్ మ్యాక్సిమం ఐ కెన్ కంట్రిబ్యూట్ టు సొసైటీ. ఈ సంఘానికి నేను ఏం చేయగలిగాను, ఎంత చేస్తున్నాను, అదొకటే బ్యారోమీటరు. నా కోరిక ఏమన్నా ఉంటే నాకున్న నాలెడ్జ్, నాకున్న ఎక్స్పీరియన్సెస్ సొసైటీకి తెలుపుతూ సొసైటీలో ఈ హ్యావ్స్కి హ్యావ్ నాట్స్కి ఉన్న డిఫరెన్సెస్ తగ్గించాలని ఒక కోరిక. రెండు, సన్మార్గంలో పెట్టి ప్రజల్ని ధర్మం వైపు ఏ విధంగా మరలించి అందరూ ప్రజలంతా హ్యాపీగా ఉండేటి ఎలా చేయగలం, ఎంతవరకు కంట్రిబ్యూట్ చేయగలం, అదొకటే నా జీవితంలో కోరిక. ఎంత మ్యాక్సిమం చేయగలిగితే నేను సంతోషపడతాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్పైర్ చేసింది జిల్లెలమూడి అమ్మ నన్ను. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. తర్వాత ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు డిఫరెంట్ టైంలో చదువుకునే రోజుల్లో నాకంటే సీనియర్లు ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు నా మీద. ప్రొఫెషన్ వచ్చిన తర్వాత జేఆర్డి టాటా, జంషెడ్జీ టాటా ఎంత కష్టపడి ఆ టాటా స్టీల్ని పెట్టాడు అంటే ఇండియాలో ఒక స్టీల్ కంపెనీ, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎలా లైసెన్స్ ఇస్తాం అని బ్రిటిష్ వాళ్ళు తిడితే, ఆ బ్రిటిష్ వైస్రాయ్ ఇండియాలో తిడితే ఆయన గాంధీ గారు పోయి ఒక తెల్ల కాగితం మీద అప్లికేషన్ రాసుకొని బ్రిటిష్ క్వీన్ చేత స్పెషల్గా లైసెన్స్ తెచ్చుకుని ఎంత కష్టపడి టాటా స్టీల్ పెట్టారు. అది చూసిన తర్వాత జస్ట్ ఇప్పుడు టాటా స్టీల్ కాస్టింగ్ పాస్ అయ్యి జాయిన్ అయ్యాను. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. జీవితంలో ఓ మంచి పని చేయాలంటే ఎంత కష్టపడాలి. ఆయన టాటా స్టీల్ పెట్టడానికి ఒక గుర్రం మీద తిరిగి అడవుల్లో ఐరన్ ఓర్ మైన్స్ పట్టుకుని, అప్పుడు ఈ గ్రాఫ్లు, ఈ కార్లు, ఈ విమానాలు ఉండేవి కాదు. అటువంటి స్థితిలో 1907లో ఆ కంపెనీ పెట్టారు. ఆ పెట్టడం అనేది పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. అందుకే ఇవాళకి నా ఆఫీస్లో జంషెడ్జీ టాటా, జేఆర్డి టాటా ఫోటోలు ఉంటాయి. వాళ్ళు విలువలతో ఎవరికి ఒక్క పైసా లంచం ఇవ్వకుండా ఆ టాటా గ్రూపే